అందరికీ జై భీమ్. నేను మీ ఆనంద్ మహాసేన. నారా లోకేష్ గారు ఈయన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పేటీఎం బ్యాచ్గాళ్ళు చాలా దారుణంగా ట్రోల్స్ చేసేవారండి. ఈయనకి ముద్దపప్పు, ఈయనకి లోకజ్ఞానం ఏమీ తెలియదు అని చాలా దారుణంగా మాట్లాడేవారు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల కాలంలో డిఎస్సి నిర్వహించి 16,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు తీశారండి. అంటే ఒక్కొక్కరికి దాదాపు 5 నుంచి 6 ఫ్యామిలీ, అంటే దాదాపు 80,000 మందికి ఆయన అండగా నిలబడి భరోసా కల్పించారండి. అలాంటి వ్యక్తి మనకి నాయకుడిగా దొరకడం నిజంగా చాలా అదృష్టం. అలాంటి వ్యక్తిని మనకు నాయకుడిగా అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలండి. నారా లోకేష్ గారు ఆయన పరిపాలించే విధానం కానీ, ఆయన చేస్తున్న పని కానీ ఇవన్నీ పరిశీలిస్తుంటే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన అర్హుడని అనిపిస్తుందండి. ఈరోజు నారా లోకేష్ అంటే బ్రాండ్. అలాంటి వ్యక్తి మనకు నాయకుడిగా దొరకడం కూడా అదృష్టంగా భావించాలని తెలియజేసుకుంటూ జై భీమ్, జై మహాసేన, జై జై రాయసేన.